మైదా పిండి, పంచదార లేకుండా కప్పు ఉప్మా రవ్వ, బెల్లంతోటి కప్పు కేకు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పాంజ్‌గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి బావుంటాయి. ఇంట్లో ఓవెన్ లేకపోయినా చాలా సింపుల్‌గా స్టవ్ పైనే చేసేసుకోవచ్చు. మరి ఇప్పుడు కప్పు కేకు తయారు చేయడం కోసం మిక్సీ జార్‌లోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి ముప్పావు కప్పు బెల్లము, పావు కప్పు రిఫైన్డ్ ఆయిలు, ముప్పావు కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలు, ఒక అర స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ ఈ విధంగా గట్టిగా ఉంటే మరో పావు కప్పు పాలను పోసుకొని కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టీల్ గ్లాసులు గానీ, లేకపోతే ఇలాంటి కప్పులు గానీ తీసుకొని ఆయిల్ రాసుకొని పైన గోధుమ పిండితోటి డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కేక్ బ్యాటర్‌ని మరీ ఫుల్‌గా కాకుండా సగం వరకు వేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి మంట లో ఫ్లేమ్‌లోనే ఒక 10 నిమిషాలు గిన్నె వేడైన తర్వాత ఈ కప్పులు పెట్టేసి పైన టూటీ ఫ్రూటీ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ వేసుకొని మూత బోర్లిచ్చి లో ఫ్లేమ్‌లో 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి.